కల్కి సినిమా పార్ట్ 2 గురించి వైజయంతి మూవీస్ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది భయ్యా. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? అంతగా ఎక్సైట్ అవ్వడానికి ఇదేం సినిమా షూటింగ్ విషయమో లేదా టీజర్ గురించో ట్రైలర్ గురించో కాదు. మరి ఏ టైపు? కల్కి పార్ట్ 1 లో సుమతి లాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని ప్లే చేసిన దీపికా పదుకొని ఈ పార్ట్ 2 సినిమాలో కంటిన్యూ అవ్వడం లేదట. అందుకు కారణం ఆమె షెడ్యూలింగ్ ఇంకా డేట్స్ విషయంలో చాలా ఇష్యూస్ రావడం అని అంటూ మూవీ టీం అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఈ మాట వినగానే నాకు కొంచెం బాధగా అనిపించింది భయ్యా. ఎందుకంటే కల్కి పార్ట్ 1 అప్పుడు దీపికా పదుకొని ప్రెగ్నెంట్ గా ఉండి కూడా ఈ సినిమా కోసం కష్టపడింది. ఇక ఈ సినిమాలో ఫైర్ బ్లాస్ట్ లో ఆమె నడుస్తూ వచ్చిన సీన్ అయితే ఇప్పటికీ కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. అయితే దీపికా పదుకొని చేసిన క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంతో కీలకం. మరి నిజానికి రీజన్ అదేనా లేదంటే స్పిరిట్ సినిమా అప్పుడు సందీప్ రెడ్డి వంగతో అయిన ఇష్యూ కూడా ఈ రీజన్ కి ఒక ఇంపాక్ట్ చూపించిందా అనేది తెలీదు. కరెక్ట్ గా అడిగినవరా. ఇక కల్కి సినిమాలో సుమతి క్యారెక్టర్ ఎంతో ఇంపార్టెంట్. కల్కికి ప్రాణం పోసే మదర్ పాత్రలో ఈమె క్యారెక్టర్ ఉంటుంది. మరి ఆ క్యారెక్టర్ ని పార్ట్ 2 లోంచి తీయడం అంత ఈజీ కాదు. మరి ఈ క్యారెక్టర్ ని రీప్లేస్ చేస్తారా లేదంటే ఏదైనా ఏఐ వీడియో తోటి ఈ క్యారెక్టర్ స్టోరీని బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో నెరేట్ చేస్తారా అనేది చూడాలి. ఒకవేళ ఈ క్యారెక్టర్ ని వేరే ఆర్టిస్ట్ తో గనక రీప్లేస్ చేస్తే ఎవరైతే ఆ పాత్రకి సూట్ అవుతారని మీకు అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఇక మూవీ టీం చెప్పిన కారణం జెన్యూనే అయ్యుంటుందా లేదంటే ఇంకేమన్నా జరిగి ఉంటుందా అనేది కూడా చెప్పండి.